నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 24-25 తేదీలలో చేపట్టే ఆల్ ఇండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ నేతలు పిలుపు. క్రీడాకారులను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. రాజేంద్ర నగర్ లో ల్యాండ్ గ్రాబర్స్ అరెస్ట్. 7 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాజేంద్ర నగర్ పోలీసులు బండ్లగూడ పద్మశ్రీ హిల్స్ లో 4 కోట్ల రూపాయల విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు స్కెచ్ ఫ్లాట్ ఓనర్ కు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించిన 14 మంది గ్యాంగ్. కెనడా నుండి దివాకర్ వర్మ పేరు మీద నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను తయారు. 14 మంది భూ మాఫియా ఆట కట్టించిన రాజేంద్ర నగర్ పోలీసులు ఇప్పటికే 7 మంది అరెస్ట్ చేసి కటకటాలకు తరలింపు. మరో 7 మంది పరారై వారి వద్ద నుండి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటు 1,69,00,000 నగదు, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన డీసీపీ శ్రీనివాస్. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడానికి యత్నిస్తున్న భూ బకాసురులు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని రివార్డు అందజేసిన డీసీపీ. ట్రాన్సాక్షన్ బయట నమ్మించలేం కాబట్టి ఇంకొక వ్యక్తిని కూడా వెతికి ఈ నేరస్తులకు సంబంధించిన వాళ్ళ కొడుకు యొక్క ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి, వాళ్ళ మదర్నే తీసుకొని వచ్చి దీంట్లో ఇంపర్సనేటెడ్ గా తీసుకొని వచ్చి ఆమెకు సుభాషినికి అమ్ముతారు ఆ సైల్ డీడ్. ఆ సుభాషిని దగ్గర నుంచి ఇప్పుడు మనకి విక్టిమ్స్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి అని చెప్పి ఎవరైతే కొనుక్కున్నారో 4,26,00,000 పెట్టి జెన్యున్ గానే ఆ మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో అంతా కూడా జెన్యున్ గా ప్రొజెక్ట్ చేయడంతో వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా వాళ్ళు కొని మోసపోతారు. ఎప్పుడైతే ఈ నోటీస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఇప్పటి వరకు సీజ్ ఉంది. దీంట్లో ఇంకా ఈ వ్యాలిడేషన్ చేసిన ప్రాసెస్లో కానీ లేకపోతే ఈ డాక్యుమెంట్లు తయారు చేసిన వాళ్ళని ఇంకా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ 15 మందితో పాటు ఇంకో చాలా మంది దీంట్లో వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ కెనడా అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి దాన్ని వ్యాలిడేట్ చేస్తే దాంట్లో ఎవరైనా సరే సబ్ రిజిస్ట్రార్ దాంట్లో కానీ ఇంకెక్కడైనా సరే ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్న వాళ్ళ రోల్ కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తాము. తర్వాత ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో రాజేంద్ర నగర్లో ఐడెంటిఫై చేసి ఎవరైతే నటోరియస్గా ఈ దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తే కరెక్ట్గానే వాళ్ళని జైలుకు పంపడం జరుగుతూ ఉంది. ఈ కేసులో లాస్ట్ మంత్ 23rd రోజు మనకి బండ్లగూడలో పద్మశ్రీ హిల్స్ లో ఒక 600 యార్డ్స్ వినీతా చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు, ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఆ ప్లాట్కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్ర పోలీస్ స్టేషన్లో. మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం 15 మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మామూలుగా ఇది ఫోర్జరీ లేదా ఈ చీటింగ్ కేసులో లానా ఒకళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉంటుందో వాళ్ళతో మాత్రమే లిమిట్ చేయకుండా దాంట్లో మొత్తము ఉన్న గ్యాంగ్ని, దానికి ఉన్న కాన్స్పిరసీని, దాంట్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక 15 మెంబర్స్ మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 7గురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలానే చీటింగ్ కేసులో జనరల్గా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాము, లాజికల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనీ రికవరీ ప్రాసెస్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ కేసులో ఈ టీం అంతా కూడా చాలా 1 వీక్ వరకు కష్టపడి ఇప్పటి వరకు ఈ కేసులో 1,69,00,000 రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అలానే నేరస్తులు ఈ ప్లాట్ అమ్ముకున్న తర్వాత ఒక ఫార్చునర్ కొన్నారు 40 lakhs పెట్టి.
ఆ ఫార్చునర్ ని కూడా. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 7వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి లక్ష్మీ నరసింహుని అశ్వవాహన సేవపై ఊరేగించారు ఆలయ అర్చకులు. స్వామివారిని అశ్వవాహన సేవపై ఊరేగించి ఆలయ తూర్పు గోపురం ముందు అధిష్ఠింపజేసి ఎదుర్కొలు మహోత్సవం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణాల నడుమ అంగరంగ వైభవంగా ఎదుర్కొలు మహోత్సవం నిర్వహించారు. స్వామివారి తరపున ఆలయ ఈవో భాస్కర్ రావు, అమ్మవారి తరపున ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొనగా ఎదుర్కోలు తంతును నిర్వహించారు. అర్చకులు మంత్రోచ్చరణల నడుమ ఎదుర్కోలు తంతు నిర్వహించి కళ్యాణ ముహూర్తాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎదుర్కోలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు, ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు యాదాద్రి లక్ష్మీనరస్వామి దేవస్థానంలో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎదుర్కోళ్ల ఉత్సవం జరిగింది. స్వామివారు, అమ్మవారు రేపు కళ్యాణోత్సవానికి ముందు రోజైనటువంటి ఈరోజు ఎదుర్కోళ్ల ఉత్సవంలో చాలా అద్భుతంగా, రసవత్తరంగా, మంచి అంగరంగ వైభవంగా, వైభవోపేతంగా వేద పండితుల మధ్య ఈ యొక్క కార్యక్రమం జరిగింది. సకల జనులు, సకల భక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం, అదేవిధంగా కొంత లైవ్లో కూడా వీక్షించడం ద్వారా అందరూ కూడా స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలకి అందరూ కూడా పాత్రలు అవుతారు. అదేవిధంగా రేపు కళ్యాణం కూడా చాలా అద్భుతంగా జరగనుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు మరియు వేద పండితులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తజనం ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి కన్నులారా ఈ యొక్క కళ్యాణ వీక్షణాన్ని చేయాల్సిందిగా అందరికి కూడా భక్తజన కోటికి వినమ్రంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేపు దాదాపుగా దేవాదాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వస్తున్నారని సమాచారం ఉంది. దాదాపుగా 5-6 మంత్రులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇంకా అధికారులు, అనధికారులు, ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు. రేపటి సమాచారం లేదు. స్వామివారి పట్టు వస్త్రాలు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య గారు ఇవ్వనున్నట్టు తెలిసింది. శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మహాప్రధానమైనటువంటి తిరుఘట్టం తిరుకళ్యాణ మహోత్సవం. ఈ మహామహోత్సవం సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి నిజ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్రాల నుండి, రాష్ట్రేతరాల నుండి అసంఖ్యంగా తరలి వచ్చే భక్తులు నేత్ర ఆనంద పారవస్యంగా కళ్యాణాన్ని సేవించి తరిస్తారు. 8వ తారీఖు రాత్రి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం తులా లగ్నంలో మహావైభవంగా జరుగుతుంది. 3:30 గంటల పాటు జరిగేటువంటి వైదిక తంతులో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, యజ్ఞోపధారణ, కన్యావరణము, ప్రవర, చూర్ణిక, మహాసంకల్పాలు, కన్యాదానము, మాంగళ్య ధారణ, అక్షతారోపణము, చతుర్వేద ఆశీర్వచనము, మంత్రపుష్ప నీరాజనాలతో మహావైభవంగా కని విని ఎరుగిన రీతిలో గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరపు వైభవం 100 రెట్లుగా నిర్వహింపబడుతుంది. మా కార్యనిర్వహణాధికారి గారి యొక్క ఔదార్యంతో, నేర్పుతో, ఓర్పుతో, కూర్పుతో ఈ మహోత్సవం నిర్వహణ చేయబడుతుంది. నా ప్రధాన అర్చకత్వంలో ఇంత వైభవంగా జరగటం నేను చాలా ఆనంద పారవస్యంగా, ఆనందాన్ని అనిర్వచనీయంగా ఉన్నదని చెప్తున్నాను. భక్తులందరికీ కూడా ఆలయం వారి పక్షాన స్వాగతం, సుస్వాగతం. తరలి రండి, సేవించండి, తరించండి. దర్శనం క్షణం, వరం మరుక్షణం. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో చైతన్య భారతి పాఠశాలలో అధ్యాపకుల బృందం పలు రాష్ట్రాల్లో నారాయణ శ్రీ చైతన్య పాఠశాలలో ధీటుగా చాగలమర్రి గ్రామంలో విద్యార్థులకు ఉన్నత విద్య చెబుతూ పలు రకాల టాలెంట్ టెస్టులు పెడుతూ ప్రతి సంవత్సరం మొదటి ర్యాంకుతో దూసుకుపోతున్న పాఠశాల చైతన్య భారతి పాఠశాలని విద్యార్థిని తల్లి దావల్జీ గారి మొహరను తెలిపారు. మెహరన్ మాట్లాడుతూ తమ పిల్లలు నర్సరీ నుంచి 10వ తరగతి వరకు చైతన్య భారతి పాఠశాలలోనే పెద్ద అమ్మాయి దావల్జీ ముబిన్ తాజ్ చదివారు అని, 2వ అమ్మాయి దావల్జీ గారి జాను తేజస్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని, 3వ అబ్బాయి షారుఖ్ తనదైన శైలిలో ఇంగ్లీష్ లో ఇంత చిన్న వయసు నుంచే మాట్లాడుతున్నాడని, ఈ విధంగా ఉన్నత విద్యను కృషి చేయించిన ప్రధాన ఉపాధ్యాయుడు మల్లికార్జునకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసింది. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చాగలమర్రిలోని చైతన్య భారతి పాఠశాలలో చేర్పించాలని ఆమె కోరారు. I am the Janu, student of 8th class. Today I am telling about importance of English.
It is very important to learn English language. English is the world's language. It is necessary to know English to connect with everyone in the world. English is a language that keeps us connected with the whole world. If you want to get a job, so English is essential. English itself a very beautiful language. Today in many schools and also college has required to speak only in English. English language enables us to read all the books of international writers. English language fills personality with confidence. We must recognize the importance of such a powerful language. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కస్తూర్బా పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినులకు కడప జిల్లా వాసి శ్రీ వినాయక ఫౌండేషన్ అధినేత డిటి గోపాలకృష్ణయ్య, నంద్యాల జిల్లా వాసి ఆర్యశ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత టంగుటూరి రంజిత్ కుమార్ ఇరువురి ఆధ్వర్యంలో దాత నారాయణ, పవన్ కుమార్ సహాయ సహకారాలతో 50 మంది విద్యార్థులకు ఎగ్జామ్ కు కావాల్సినటువంటి పెన్నులు, పెన్సిళ్లు, స్కేల్స్, ఎగ్జామ్ ప్యాడ్స్, హాల్ టికెట్ పౌచ్ అందించడం జరిగింది. డిటి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ పిల్లలు రానున్న రోజుల్లో 10వ తరగతి ఎగ్జామ్స్ మంచిగా రాయాలని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానంలో నిలబడాలని ఆయన కోరారు. ఆర్యశ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఉచితంగా మజ్జిగ ఏర్పాట్లు చేయిస్తానని హామీ ఇచ్చారు. పిల్లలు ఉజ్వల భవిష్యత్తు పొందాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఎంవి విజయలక్ష్మి, ఉపాధ్యాయులు మాధురి, సుప్రియ, లక్ష్మయ్య, కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ సునీత, ఇతర ఉపాధ్యాయునిలు, శ్రీ వినాయక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డిటి గోపాలకృష్ణయ్య, ఆర్యశ్రీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు టంగుటూరు రంజిత్ కుమార్, స్వచ్ఛంద సేవా సంస్థ రిపోర్టర్ ఎలిసా పాల్గొన్నారు. ఇతరులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఆ ఫౌండేషన్ తరఫున కొంతమంది ధనికుల నుంచి ఏదైనా కొంత ఆర్థికంగా కలెక్ట్ చేసుకొని దాంతో ఎక్కడైనా ఎవరికి ఏమైనా అవసరం అవుతాయో వాటిని పంచి అందరికీ సేవ చేస్తూ ఉంటారు. ఇది భారతదేశం యొక్క లక్షణం. మరి అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ అని కొన్ని రకాలుగా కొన్ని ట్రస్టులు ఉన్నాయి. ఆ విధంగానే ఈ కడప జిల్లాలో మనకు దగ్గరగా 20 కిలోమీటర్ల దూరంలో దువ్వూరు అనేది ఇక్కడ మండలం ఉంది. ఆ మండలంలో వినాయక ఫౌండేషన్, శ్రీ వినాయక ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేశారు. చాలా మంచిది, సంతోషం. అయితే వాళ్ళు ఆ కడప జిల్లా వాళ్ళు కాబట్టి అక్కడెక్కడ చెప్తున్నారు. మనకి ఈ సంవత్సరము మన పాఠశాల కనిపెట్టి రావడానికి కారణం ఏమంటే ఇక్కడ మనకు రంజిత్ కుమార్ అని చెప్పి మన ఊరికి కావాల్సిన ఈయన కాన్స్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇలా నాయన కూడా సేవా సంవత్సరంలో పనిచేస్తుంటారు. కాబట్టి అది కనిపెట్టి వాళ్ళ చిన్నగా మన ఊరికి మన గ్రామానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అక్కడ గుర్తించి మా స్కూల్లో ఉన్నటువంటి మా పిల్లలకు ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ వినాయక ఫౌండేషన్ వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సేవ చేయటము అనేటువంటిది చాలా ఒక దేవుడు ఇచ్చినటువంటి వారికి ఒక మంచి మనసు. ఆ మనసులో మనమందరం కూడా ఒక్కసారి వారికి చప్పట్లు కొట్టి వారికి ఈ రోజుల్లో ఒక వ్యక్తికి డబ్బు ఖర్చు చేయాలి అంటే దాదాపు ఎవరు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. అదే నా ధనం అయిపోతుంది, నా ఖర్చు అయిపోతుంది, ఇది నాది, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా పిల్లలు అని జస్ట్ ఒక కుటుంబానికే పరిమితం అయిపోతున్నారు. సమాజంలో సేవ చేయాలి అంటే ఏదో నామమాత్రంగా 1, 2 మనం 2 లేదా 3 పిల్లలకు సహాయం ఏదో చేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనకు శ్రీ వినాయక ఫౌండేషన్ తరఫున దువ్వూరు నుంచి సార్ వాళ్ళు వచ్చినారు. మనకు 10th రాసేటప్పుడు కూడా మనం కూడా ఖర్చు పెట్టకుండా మన ఎడ్యుకేషన్ కూడా ఫ్రీ చదువుతూనే మనం ఫ్రీగానే పెన్నులు కానీ, ప్యాడ్స్ కానీ, పెన్సిల్ కానీ, ఎరేజర్, షార్ప్నర్ అవన్నీ కూడా మనకి ఫ్రీగానే ఇస్తున్నారు. కాబట్టి మన ఎగ్జామ్స్ కూడా బాగా రాసి మంచి మార్కులతో పాస్ కావాలని సార్ గారు కూడా మనకి మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చినారు. ఆ సార్ చెప్పిన అనుగుణంగా మనం మంచిగా ఎగ్జామ్స్ రాసి అందరం మంచిగా పాస్ అయ్యి మంచి మార్కులతో ఫెయిల్ అవుతాము అని అనుకోకూడదు. మనం అందరం కూడా పాస్ అవుతాము అనే కాన్ఫిడెంట్ మనలో ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ అనేది మనం ఎప్పటికీ తగ్గించుకోకూడదు. మార్క్స్ కూడా మనకి ఎప్పుడైనా సరే తక్కువ పెట్టుకుంటే తక్కువనే వస్తాయి. హై లెవెల్లో పెట్టుకున్నప్పుడు దానికి తగినట్టుగా రీచ్ అవుతాం. కాబట్టి మనం అందరం కూడా
సార్ చెప్పినట్టుగా ఆ ఎగ్జామ్ బ్యాగ్స్ పెన్స్ అవన్నీ తీసుకొని మంచి ఎగ్జామ్స్ రాసి సార్ చెప్పిన విధంగా సార్ డ్రీమ్ ని మనము మంచి కళతో సార్ చెప్పిన మనం ఖచ్చితంగా సార్కి పాస్ అయ్యి అందరూ చూపిస్తామని ఇక్కడితో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సార్కి థ్యాంక్ యూ సార్. నంద్యాల జిల్లా అహోబిలంతో పాటు 13 సంవత్సరాలుగా 9 వైష్ణవ క్షేత్రాలలో కైంకర్యం పూజలను సహకారం అందిస్తున్నట్లు ఆలగడ్డ విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దొడ్ల రవికాంత్ చౌదరి, అహోబిలం దేవస్థానం ఫోటోగ్రాఫర్ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రంగారావు గోష్ఠి సభ్యులు శ్రీ పెనుమర్తి రంగారావు ఆదేశాల మేరకు స్వామివార్ల అభిషేకానికి కావలసిన సామగ్రిని ప్రతి ఏటా అందజేస్తున్నారు అన్నారు. స్వామివార్ల అభిషేకానికి కావలసిన పాలు, ఫలహారం, తేనె, పూలు తదితర వాటిని అందిస్తున్నామని, ప్రతి సంవత్సరం సుమారు 50,000 మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నిత్యం స్వామివారి సేవలో తరలిస్తున్నామని అన్నారు. స్వామివారికి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతనలో మెలగాలని భక్తులకు పిలుపునిచ్చారు. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యే స్థితం యోగారూఢమదిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రయక్షం చక్ర పినాకచా భయకరాన్ బిభ్రాణమర్కచ్చవిం ఛత్రీభూతమణీంద్రమిందుధవలం లక్ష్మీనృసింహం భజే. మహోవీర్య మహోశౌర్య మహోబాహు పరాక్రమః నారసింహ పరం దైవం అహోబలమహోబిలం. సుదినమేతత్ అద్భుతమైన నవనారసింహ క్షేత్రం, స్వయం వ్యక్త క్షేత్రమైన పురాతనమైన క్షేత్రం అహోబిల క్షేత్రంలో ఫాల్గుణ మాస నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం లోకక్షేమార్థంగా విశేషంగా రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం లోకక్షేమార్థం అనే మహాసంకల్పంతో ప్రతిదినం విశేషమైన వివిధ వాహనాలు, అభిషేకము, వేద పారాయణాలు అన్ని జరుగుతుంది. దాంట్లో విశేషమైన 3వ రోజు దినం అహోబిలే గారుడ శైల మధ్యే అని ధ్యానం. ఇక్కడ గారుడ శైలం అని గరుత్మంతుడు తపస్సు చేసి స్వాముల వారి ఇక్కడ ప్రత్యక్షం. అందుకే గరుడాచలం, వేదాచలం, అసలఛాయ మేరు మధ్యంలో ఇక్కడ నరసింహస్వామి అవతారం అహోబిల క్షేత్రంలో, నవనారసింహ క్షేత్రంలో. అటువంటి క్షేత్రంలో యోగా నరసింహస్వామిగా ఈరోజు గారుడ విమానంలో నరసింహస్వామి అలంకారంలో ఉన్నాడు. జ్వాలా నరసింహస్వామి ఇక్కడ ప్రహ్లాదుడి తపస్సు చేసి హిరణ్యకశిపుడు సంహారం చేసి భక్తుల రక్షణార్థం లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ అవతారం. అటువంటి క్షేత్రంలో భక్త ప్రహ్లాదుడికి యోగాభ్యాసం చేసిన తిరుకోలంలో యోగారూఢం అతి ప్రసన్న వదనం అనే యోగారూఢంలో నరసింహస్వామి వివిధ అలంకారంలో ఉన్నాడు. శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు. ఇక్కడ ఆల్వార్, తిరుమంగి ఆల్వార్ అనే ఆల్వార్ మంగళాశాసనం చేసేటప్పుడు అల్లి మాదర్ పుల్హనిన్న ఆయిరం తోళనిడం అని తమిళ్లో ఒక 10 పద్యాలు చేశారు. అటువంటి విశేషమైన అల్లి మాలలో పూలు దండలు కట్టి స్వామి వివిధ అలంకారంలో ఉన్నాడు యోగా నరసింహస్వామిగా. సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియాచ భద్రయా జుష్టః యస్తం భద్రం నమామ్యహం అనేది. అటువంటి క్షేత్రంలో ఎవరు వచ్చి నరసింహస్వామి దర్శనం చేసుకుంటారో ఎం కామయతే చిత్తం తం ప్రాప్నోతి నిశ్చయం అని సత్యం విధాతుమని సత్యమైన వార్త ఇది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఇక్కడ వచ్చే లేదంటే ఈ మీడియాలో కానీ ఈ వివిధాలు కానీ చూసేటప్పుడు నేను రాలేదే అని బాధపడితే కూడా నరసింహస్వామి అనుగ్రహం అందరికీ రావాలి అని నరసింహస్వామి చరణారవిందంలో ప్రార్థిస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. పెనుమర్తి రంగారావు గారు ఆదేశాల మేరకు సుమారుగా 13 సంవత్సరాల నుంచి 9 వైష్ణవ క్షేత్రాలలో మేము కైంకర్యం చేయడం జరుగుతుంది. ఆ కైంకర్యాల్లో భాగంగా తులసి, పాలు, పెరుగు మరియు భగవంతుడికి ఏమి కావాలో అభిషేకానికి అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. 2023లో పెనుమర్తి రంగారావు గారు చనిపోయిన తర్వాత మేమందరము రంగారావు గోష్ఠి అని ఒక పెట్టుకొని మేము భగవంతునికి కైంకర్యాలు చేస్తున్నాము. ఈ కైంకర్యాల్లో మా గోష్ఠి సభ్యులందరూ ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎవరు వీలైతే అప్పుడు పాల్గొంటారు. దాదాపు మా సభ్యులు 100 మంది ఒక టీమ్గా ఏర్పడి
భగవంతుని కైంకర్యాలన్నీ చేయడమే మా ధ్యేయంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. నా పేరు డి రవికాంత్ చౌదరి. నేను ఇక్కడే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. అలాగే నా రంగారావు గోష్ఠిలో ముఖ్య సభ్యుడు ఆస్థాన ఫోటోగ్రాఫర్ అయినటువంటి మా ప్రసాదు మా వెంట ఉండి అన్ని కైంకర్యాల్లో పాల్గొంటాడు. ఇలానే దాదాపు 100 మంది మేము చేసే కైంకర్యంలో పాల్గొని మాకు సహకరిస్తున్నందుకు మా కైంకర్య సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రంగారావు గోష్ఠిలో భాగంగా చాలా కైంకర్యాలు దేవునికి మిక్కిలి అత్యంత అద్భుతంగా ఉండే చెక్క డోర్లు అయితేనేమి, మాలలో కానీ ఎగువ హోబిలం సంప్రోక్షణలో వచ్చేసి స్వామి మూల విరాట్కి కానీ అమ్మవారికి కానీ ఒక డోర్లు కైంకర్యం అనేది మా టీం సభ్యుల సహకారంతో చేయడం జరిగింది. దిగువ హోబిలం సంప్రోక్షణ టైంలో కూడా కింద వచ్చేసి ఆండాల్ సన్నిధి, తర్వాత వచ్చేసి మూల విరాట్, అమృతవల్లి అమ్మవారికి కూడా డోర్లు అందరం కలుసుకొని చేయడం జరిగింది. కైంకర్యలో భాగంగా సార్ అన్నట్టు సబ్స్టేషన్లో ఒక 12 years బ్యాక్ నుంచి తులసివనం ఏర్పాటు చేయడం అయినది. అందరికీ తెలుసు, తులసివనం అంటే లక్ష్మీ తులసి, కృష్ణ తులసి మాత్రమే తెలుసు. రాజమండ్రి నుంచి, కడియం నుంచి ప్రత్యేకించి 9 రకాలుగా తులసి మొక్కలు తెప్పించి ఈ అహోబిలంలో జరిగే పీఠాధిపతి గారికి మఠానికైతేమి, విశేష సేవలకైతేమి ప్రతినిత్యము సుప్రభాత టైంలో సారు ఆవు పాలు తీసుకొని భగవంతునికి తులసి అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా విశేషంగా తిరుమంజనం సమయంలో కొబ్బరి బొండాలు, ఆవు పాలు, ప్రత్యేకించి ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకోకుండా ఎన్నో కైంకర్యాలు మా స్వామివారు కింద అర్చకులు ఇది కావాలా అంటే దానికి ఎప్పుడు కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ నెల 24, 25 తేదీలలో చేపట్టే ఆల్ ఇండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఆదోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఎదురుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కె రవికుమార్, ఆర్ రాజశేఖర్, ఎన్సీబీఈ నాయకులు నాగరాజు, హరినాథ్, హనుమన్న, గాయత్రి, ఏబీఈఏ ప్రాఫుల్ కుమార్, రిటైర్డ్ స్టాఫ్ నాయకులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దఫాలుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో విధులేని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐబీఏ నాయకులు, ఏఐబీఓసీ నాయకులు, ఎన్సీబీఈ నాయకులు పాల్గొన్నారు. UFBU Zindabad. Zindabad, Zindabad. UFBU long live. Long live, long live. UFBU long live. Long live, long live. Our unity Zindabad. Zindabad, Zindabad. Our unity Zindabad. Zindabad, Zindabad. Inqilab Zindabad. Zindabad, Zindabad. Adequate recruitment in all cadres we demand. We demand, we demand. Recruitment in all cadres we demand. We demand, we demand. Implementation of FIDE banking we demand. We demand, we demand. Implementation of FIDE banking we demand. We demand, we demand. Absorption of perquisite tax by bank we demand. We demand, we demand. Resolution of residual issues with IBA we demand. We demand, we demand. Enhancement of gratuity at par with central we demand. We demand, we demand. Government employees we demand. We demand, we demand. Privatization of IDBI we oppose. We oppose, we oppose. Privatization of IDBI we oppose. We oppose, we oppose. Outsourcing of permanent jobs in bank we oppose. We oppose, we oppose. Our demand. Just demand. Our demand. Just demand. Our path. Right path. Our path. Right path. We shall fight. We shall fight. Till we succeed, we shall fight. We shall fight. We shall fight. Till we succeed, we shall fight. UFBU Zindabad. Zindabad, Zindabad. UFBU march on. March on, march on. Adoni Bank Employees Coordination Committee Zindabad. Zindabad. Lady Comrade Zindabad. Zindabad, Zindabad. Member Zindabad. Zindabad, Zindabad. Member Zindabad. Zindabad, Zindabad. Member Zindabad. Zindabad, Zindabad. Member long live. Long live, long live. Member long live. Long live, long live. Member high lessa. High lessa, high lessa. Member high lessa. High lessa, high lessa.
జిందాబాద్ జిందాబాద్ యూఎఫ్బియు జిందాబాద్ 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 ఆఫీసర్స్ వర్క్మెన్ యూనిటీ జిందాబాద్ 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 ఆఫీసర్స్ వర్క్మెన్ యూనిటీ జిందాబాద్ 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 అవర్ యూనిటీ జిందాబాద్ 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 అవర్ యూనిటీ జిందాబాద్ 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 అవర్ యూనిటీ జిందాబాద్ 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 ఇన్కిలాబ్ జిందాబాద్ 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 ఇన్కిలాబ్ జిందాబాద్ 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 ఇన్కిలాబ్ జిందాబాద్ 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 అడిక్వేట్ రిక్రూట్మెంట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ 3 రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. వాలీబాల్ ఫైనల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. ఈ పోటీలో మొత్తం 56 టీంలు పాల్గొన్నాయి. చర్ల మండలానికి చెందిన సుందరయ్య కాలనీ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పెద్ద ఉట్లపల్లి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మండల ప్రజలు, క్రీడాక అభిమానులు ఆసక్తిగా తిలకించారు. విజేతలుగా చీమలపాడు 2వ బహుమతి సాధించిన సుందరయ్య కాలనీ, 3వ బహుమతి సాధించిన పెద్ద ఉట్లపల్లి, 4వ బహుమతి సాధించిన మామిడిగూడెం జట్లకు ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్, సిఐ రాజు వర్మ, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని, ఈ వాలీబాల్ టోర్నమెంట్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన చర్ల ఎస్హెచ్ఓ రాజు వర్మ, అదేవిధంగా ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్ అండ్ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. మీకు అందరికీ తెలుసు, మాకు పోలీస్ అంటే 24/7 పోలీస్ రిలేటెడ్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. On behalf of Bhadrachalam Police, I would like to thank SHO Chayalla for organizing this 3-day volleyball tournament, in which for the first time teams from Chhattisgarh also participated. For the first time, 6 teams from Chhattisgarh participated. A total of 49 teams, as mentioned by SHO Chayalla, participated in the 3 days Chayalla Mandal volleyball tournament. For this, I would just like to దానివల్ల రోగాలు తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గ్రౌండ్కి వెళ్ళాలని చెప్తే అప్పుడు 1 అవర్ సార్ డాక్టర్ గారు చెప్పారు, సార్ 1 అవర్ ఖచ్చితంగా తిరగమని, అప్పుడు వస్తున్నారు. అదే వన్ డేలో 1 అవర్ అనేది నాట్ పెద్ద ఇష్యూ అనమాట. అది మన హెల్త్ కోసం. ఆ విషయం సార్ పర్టికులర్గా స్ట్రెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఈ నెల 24-25 తేదీలలో చేపట్టే ఆల్ ఇండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్ నేతలు పిలుపు. క్రీడాకారులను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.